సమాజంలోని నైతిక విలువలు వాస్తవికత అన్న ముసుగులో విలవిల్లాడిపోతున్నాయి. దీనికి సామాజిక మాధ్యమాలు కూడాను చాలా వరకు కారణమే. కొన్ని విషయాలు చెప్పకూడదండి, కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పకూడని విషయాలను కూడాను చాలా జాగ్రత్తగా చెప్పాలన్నమాట. అలా కాకుండా ఇది వాస్తవము, ఇది ఒరిజినాలిటీ, జరుగుతున్నది ఇదే అని చెప్పేసి యథాతథంగా కనుక చెప్పినట్లయితే దాంట్లో ఉన్న మంచి చెడుని సమాజం ఒప్పుకోదండి. అలా ఒప్పుకోకపోవటం వల్ల ఏమవుతుందంటే అన్రెస్ట్, అశాంతి ప్రబలుతుంది సమాజంలో. దీనికి సామాజిక మాధ్యమాలు కూడాను కొంత బాధ్యత వహించాలి అన్నది నా అభిప్రాయం అండి. ముఖ్యంగా సినిమా. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వీడియోలు చేసేస్తున్నారు, ప్రతి చిన్న విషయానికి వీడియోలు చేస్తున్నారు. అది ఎంతవరకు పోయిందంటే ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి అన్న విజ్ఞత కూడాను లేకుండా పోయిందండి. ఫేస్బుక్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చూడండి, మిగతా వాటిల్లో కూడా చూడండి. అరే బాబు ఇది చేయకూడదురా అని చెప్పేవాడు లేకపోయాడు. అంటే ఏంటి, ఒకవేళ చెప్పినా కూడాను వినకుండా పిచ్చి పిచ్చి వీడియోలన్నీ పెట్టేస్తున్నారు కదా. ఈ విషయాల గురించి నేను అనేక వీడియోలో నేను చెప్పాను అనుకోండి. కానీ ఒక విషయాన్ని కనుక కొంచెం మనం వెనక్కిపోయి గమనించినట్లయితే ఆ తేడా మనకి ఇప్పుడు తెలుస్తుంది. అదేంటంటే మీరు 1950s 60s సినిమాలు చూడండి, ఎలాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి కదా, ఆలోచనాత్మకంగా ఉన్నాయి కదా. మానవత విలువలుని కాపాడే ప్రయత్నం ఆ రోజు ఆ దర్శకులు, ఆ నిర్మాతలు, ఆ యాక్టర్లు కూడా చేశారు కదా. అందువలన సమాజం దార్శనికత వైపు ఆలోచించడం ప్రారంభించింది. ఆ సమాజంలో ఉన్న వ్యక్తులు, అంటే ఆ తరానికి సంబంధించిన వ్యక్తులు ఇంకా ఉన్నారు. అందులో నేను కూడా ఒకటి అనుకోండి, లేకపోతే ఈ వీడియో ఎందుకు చేస్తాను చెప్పండి. కానీ నా బాధ ఏంటంటే కప్పుకున్న వాటిని విప్పి చూపించొద్దు. అది తెలుసుకునే వయసు ఎటు మనిషికి వస్తుంది. కానీ యువత బలహీనతల్ని రెచ్చగొట్టే సినిమాలు తీస్తే ఏమవుతుందంటే ఆ యువత నాశనం అవుతుంది. దాని ప్రభావం తల్లిదండ్రుల తరం మీద కూడా పడుతుందండి, పడుతున్నది కూడాను. విలువలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా డబ్బుకే ప్రాముఖ్యత ఇస్తే ఏమవుతున్నదంటే యువత తల్లిదండ్రుల్ని గౌరవించవలసిన తీరులో గౌరవించట్లేదు, వృద్ధాశ్రమాలకు పంపించేస్తున్నారు. అంటే మంచి ఈ తూకల్లో అనుకున్నంతగా తూగటం లేదండి. కాబట్టి ఇవన్నీ ఆలోచించడం మీదట నేనేం చేశానంటే ఒక రైటప్ రాశాను. మొదటి డిస్క్లైమర్ ఇచ్చాను, తర్వాత నా ఆవేశాన్ని వెళ్ళగక్కానండి. ఆ రైటప్ ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను, మీరు హాయిగా వినండి. కొంత కటువుగా కూడా ఉంటుంది, కానీ తప్పదు. సామాజిక బాధ్యత అని భావించే నేను ఈ రైటప్ని మీ ముందు ఉంచుతున్నాను. యథాతథంగా చదివేస్తాను, మీరు వినండి. కుటుంబ విలువలను కాపాడుతూ, స్త్రీ ఔన్నత్యాన్ని గౌరవిస్తూ, పురాణ ఇతిహాసాల మీద అవగాహన పెంచే ప్రయత్నం చేస్తూ, సామాజిక విలువలకు అద్దం పడుతూ, తమదైన రచనా చమత్కృతిని హృదయంగా ప్రదర్శిస్తూ, వాటిని సినిమాలుగా మార్చి సమాజంలో చైతన్యానికి పాటుపడుతున్న ఎంతోమందికి కాదు ఈ నా రైటప్. అటువంటి వాళ్ళు ఉండబట్టే మానవతా విలువలు ఇంకా పగజోరిపోకుండా కాపాడబడుతున్నాయి. వాళ్ళకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం చెప్పండి. కానీ తూకల్లో మంచి అనుకున్నంతగా తూగటం లేదు. వాస్తవం అన్న పేరుతో పరిధిని దాటుతున్నారు కొంతమంది. అక్కడక్కడ ఇక్కడే తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి సమాజంలోకి, ముఖ్యంగా యువతలోకి. యవ్వనం ముగిసేలోపు బాధ్యత కనుక తెలియకపోతే ఇబ్బంది పడేది ఆ యవ్వనవంతులే. తర్వాత ఇబ్బంది పడేది ఇప్పుడు బాధ్యతగా ఆలోచిస్తున్న పెద్ద తరమే. ఒలువలు బాహాటంగా ఒలవబడుతున్నాయి అన్న ఆవేదన మేధావుల, విజ్ఞుల, పండితుల మధ్య చర్చగా నడుస్తున్నది ప్రస్తుతం. కొంతమంది కళాకారులు, కళాపోషకులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నా ప్రగాఢ విశ్వాసం. బాధ్యత గల పౌరునిగా నేను ఈ మాత్రం కూడా చెప్పకపోతే నా అంతరాత్మ నన్ను క్షమించదు.
అందుకే తెగించాను, సాహసించాను. ఇదే నా డిస్క్లైమర్ అండి. అభిప్రాయం చెప్పమని నేను అడగను, ఆలోచించమని ప్రాధేయపడను. అసలు విషయానికి వస్తానండి. ఈ ఆర్టికల్కి నేను పెట్టుకున్న ముద్దు పేరు ఏంటంటే, పచ్చని కొమ్మకు చీడ పట్టింది. ఓ సిగ్గులేని, నియమం లేని, మానవత్వం లేని వ్యవస్థల్లో మొగ్గుతున్న మృగాలారా, నటన పేరుతో నయవంచన చేశారు సమాజాన్ని, మానవ సంబంధాలను మంటగలిపారు. పసిపిల్లల మీద, కన్నెపిల్లల మీద, యువతల మీద, స్త్రీల మీద చిచ్చి సిగ్గుమాలిన కథనాలు అల్లారు. ఆటబొమ్మల్లా ఆడుకున్నారు వారిని. కన్నెర్రరి చేశారు, క్రౌర్యాన్ని ప్రదర్శించారు, కళ్ళల్లో ఎర్రజీరం తెప్పించారు, హింసను పెంచారు, రక్తాన్ని ఏరులై పారించారు. చివరికి నేతి బీరకాయలోని నేతిలా సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. స్త్రీ యొక్క పవిడను దీయించారు, పవిత్రతకు పాతరేశారు. బొట్టును బొట్టదాకలా చేశారు. పండితుడిని దైన్యంగా నిలబెట్టారు. కుసంస్కారాన్ని కుర్చీలో కూర్చోబెట్టారు. గురుత్వాన్ని శంకరగిరి మన్యాలు పట్టించారు. గర్భంలో బతకడానికి ఉపయోగపడే నాభిని నర్మ గర్భంగా వాడుకున్నారు. కడుపు నింపిన స్తన్యాన్ని చివరికి పసితనంలో స్నానానికి ఉపయోగపడ్డ ఉరువులను కూడాను వదలకుండా బహిర్గతం చేయించారు. ఉరువులు అంటే తొడలండి. ఇప్పుడున్న ఈ జనరేషన్కి తెలియదు కదా తెలుగు అంత గొప్పగా, అందుకని చెప్పాల్సి వచ్చింది. ఇకపోతే సిగ్గుని నిస్సిగ్గు చేశారు. సిగ్గునే సిగ్గుపడేటట్టు చేశారు. అమాయకపు బాల్యానికి, కౌమారానికి, యవ్వనానికి ఎరవేశారు. తెరగా మేశారు. కళ అని చెప్పి కమిట్మెంట్తో కళల్లో తేడియాడించారు స్త్రీ జాతిని. చెప్పా పెట్టకుండా ప్రైవేట్ పార్ట్లను జూమ్ చేశారు. అదేంటంటే అదంతే అన్నారు. కప్పుకోవలసిన వాటిని విప్పించారు. దర్శకత్వం పేరుతో దార్శనికతను దూరం పెట్టి దాష్టికానికే పెద్దపీట వేశారు. హాస్యాన్ని అపహాస్యం చేశారు. వెండి తెర అన్నారు, వనలాడిల్ని సృష్టించారు. కథ అన్నారు, దాన్ని మనుషుల జీవితాల్లో వ్యధగా మార్చారు. కలంతోనే రాశారు, కానీ కత్తికే పదును పెట్టారు. తమకానికే మైకం తెప్పించారు. త్యాగయ్య లేడన్న ధైర్యంతో తెగించారు. నటరాజు లేడన్న నమ్మకంతో నాట్యాన్ని నవ్వుల పాలు చేశారు. చివరికి అన్ని గ్రంథాలను వక్రీకరించే ప్రయత్నం చేశారు. చివరికి ఏం బాగుకున్నారు? రోగాల పడ్డారు, పిల్లల్ని పోగొట్టుకున్నారు, నమ్ముకొని వచ్చిన భార్యకి విడాకులు ఇచ్చారు. నిజంగా చెప్పాలి అంటే నిజమైన జీవితం ఏనాడో మీ నుంచి పరిగెత్తి పారిపోయింది. నటన పేరుతో మీరు చేసింది వికటాట్టహాసం. ఇప్పుడు చేస్తున్నది మీ అంతరాత్మ పరిహాసం. జనాలు జేజేలు కొట్టి మిమ్మల్ని ఫూల్స్ చేశారన్న విషయం తెలుసా? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, నువ్వు పని చేసి ఆ ఫలితాన్ని లోకోద్ధరణ కనుక ఉపయోగిస్తే దాన్ని కర్మఫల త్యాగం అంటారు అని. కానీ నీ కర్మఫలాన్ని నువ్వే మింగి కూర్చున్నావు. కిందటి జన్మలో చేసిన ధర్మమే ఈ జన్మలో నిన్ను కాపాడింది. నీ స్వార్థం వల్ల, అనైతికత వల్ల అది ఏనాడో అయిపోయింది. ఇప్పుడు పాపం కొండలా పెరిగిపోయింది. వచ్చే జన్మ మటుకు మానవ జన్మ రాదు. సో అనుభవించు రాజా. రాశానండి, కోపం వచ్చింది. ఎందుకంటే యువత ఎంత పెడమార్గాలు పడుతున్నదండి. మర్డర్స్, రేప్స్, ఒకటేమిటి అబద్ధాలు. వీటి మీద అద్భుతమైన సినిమా కథనాలు. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం ఏం లేదండి, చెప్పవలసినంత చెప్పేశాను కదా. కటువుగా ఉంది, క్షమించాలి. ఈ ఒక్క వీడియోకి ప్రత్యేకత ఏంటంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని నేను అడగనండి, అది మీ ఇష్టం. షేర్ చేయమని కూడా అడగను, అది కూడా మీ ఇష్టమే. లైక్ బటన్ నొక్కుతారా నొక్కరా మీ ఇష్టం. కామెంట్ బాక్స్లో ఏదో అద్భుతమైన మెసేజ్ పెట్టండి అని ఇన్ని వీడియోలకి చెప్తాను, కానీ ఈ వీడియోకి చెప్పనండి. ఎందుకంటే మీరంతా కూడాను చాలా సీరియస్గా ఆలోచిస్తారు కదా. కాబట్టి ఈ నా రైటప్ ఎంత బాగుంది, ఎంత బాగలేదు అన్న దాని మీద కూడాను మీరే జడ్జ్ చేసండి. ఇంతేనండి ఈ వీడియోలో సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు, బాధ పెట్టినందుకు క్షంతవ్యండి. నమస్కారం.